ఇంకో పక్కన అధ్యక్ష సంక్షేమ అభివృద్ధి అనేది జోడెద్దుల బండి. అభివృద్ధి చేస్తే ఆర్థికంగా రాష్ట్రం మెరుగుపడుతుంది, ట్యాక్సులు పెరుగుతాయి, తద్వారా మనం సంక్షేమ కార్యక్రమాలు అద్భుతంగా చేయొచ్చు. కానీ గత ప్రభుత్వం ఏం చేసింది? అప్పులు చేసి సంక్షేమం చేసింది అధ్యక్ష. దీనివల్ల అధ్యక్ష మీరు చూస్తే సుమారుగా 10 లక్షల కోట్ల అప్పైంది అధ్యక్ష. ప్రతి నెల ఇప్పుడు మన ప్రభుత్వం 4,500 నుంచి 5,000 కోట్ల రూపాయలు వడ్డీలో కట్టాల్సిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష. గతంలో ఇక్కడున్న సభ్యులు తెచ్చు సకాలంగా జీతాలు వచ్చేది కాదు అధ్యక్ష. 1వ తారీఖు నాడు జీతాలు వచ్చేది కాదు. ఈరోజు 1వ తారీఖు జీతాలు ఇచ్చినాక మేము చాలా కష్టపడాల్సి వస్తుంది అధ్యక్ష. అంత తేలిక లేదు ఆర్థిక పరిస్థితి. ఒక పక్కన పెన్షన్ ఇవ్వాలి, ఇచ్చిన హామీలు గ్యాస్ సిలిండర్ కానివ్వండి ఇవన్నీ నిలబెట్టుకుంటున్నాం. ఇంకో పక్కన సకాలంగా జీతాలు చెల్లించాలి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయాలి, ఇవన్నీ చేసే బాధ్యత మనం తీసుకున్నాం అధ్యక్ష. ఇంకో పక్కన అధ్యక్ష విధ్వంసం మనం చూసే అమరావతి ఉద్యమం, మాట తప్పం మడిమ తిప్పం అన్నవారు ఏకంగా అమరావతి వ్యతిరేకంగా మాట్లాడారు. మళ్ళీ ఆనాడు చెప్పాలి కదా అధ్యక్ష, 2014లో చెప్పాలి కదా, లేదు ఒక రాజధాని కాదు 3 రాజధానులు చెప్పింటే రైతులు మెంటలీ ఫిక్స్ అయ్యారు. కానీ ఆ రోజు మాట తప్పే అధ్యక్ష. దాదాపు 1631 రోజులు ధర్నా చేశారు రైతులు. ఈ రోజు దాడి గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. కానీ అదే ఫోటోలు లేవు. కానీ ఆ రోజు పోలీస్ ఆఫీసర్ బూటు కాలుతో మహిళలను తన్నారు అధ్యక్ష. మేము అందరం వెళ్ళాం ధర్నాలో పాల్గొని, ఇక్కడ అందరం వెళ్ళాం అధ్యక్ష. ధర్నాలో మేము పాల్గొన్నాం అధ్యక్ష. మేము కల్లారా మేము చూసాం, చాలా బాధేసాం. మాజీ ముఖ్యమంత్రి గారికి రావాలంటే పరదాలు కట్టుకునే పరిస్థితికి తీసుకొచ్చారు అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు హైదరాబాద్ చూస్తే ఎంతమంది ముఖ్యమంత్రులు మారారు అధ్యక్ష. కానీ ఎవరు హైదరాబాద్ వ్యతిరేకంగా పనిచేయాలి. కొంచెం స్పీడ్గా అభివృద్ధి చేయలేకపోయినా హైదరాబాద్ వ్యతిరేకంగా పనిచేయలేదు. కానీ ఇక్కడ ఏం జరిగింది అధ్యక్ష? అమరావతిని సర్వనాశనం చేశారు. అలానే కర్నూలులో బెంచ్ తీసుకొచ్చారా? లేదు. అలానే విశాఖపట్నంలో చెక్కునే స్థాయి కంపెనీలు తీసుకొచ్చారా? లేదు. దానివల్ల ఎవరు నష్టపోయారు అధ్యక్ష? నిరుద్యోగ యువకులు పెద్ద ఎత్తున నష్టపోయారు అధ్యక్ష. ఇంకో పక్కన అధ్యక్ష మన రోడ్లు ఈ రోజు అధ్యక్ష గుంతలు పూడ్చేదానికి 1000 కోట్లు అయిపోతుంది అధ్యక్ష. ఎందుకంటే 5 సంవత్సరాలు ఇన్వెస్ట్మెంట్ చేయలేదు, గుంతలు పూడ్చలేదు, కొత్త రోడ్లు వేయలేదు. దానివల్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు అధ్యక్ష. రోడ్లు పోయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.